ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. మనిషి ఏ కష్టంలోనైనా పడినప్పుడు ఆ పరిస్థితి నుండి తప్పించుటకు సకల విధాల ప్రయత్నిస్తాడు. ఆ స్థలంలో నుండి, ఆ ప్రజల నుండి, ఆ విషయం నుండి దూరముగా వెళ్ళిపోతాడు. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదురో మరియు వారి జీవితంలో ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించుదురో వారికి రక్షణ కలుగుతుంది. వారు రక్షణ పొందిన వెంటనే పరలోకమునకు కొనిపోబడరు గాని వారు వెనువంటనే నరక శిక్ష నుండి తప్పించబడతారు. వారు ఈ లోకంలో ప్రభు అయిన యేసు యొక్క ఉపదేశములను కార్యములను గూర్చి సాక్ష్యమిస్తారు. వారు అందరి వలెను కన్నీళ్లు కారుస్తారు, చెమటోడుస్తారు, భయపడతారు, వ్యాకుల పడతారు. అటువంటి బాధలలో, భయంకరమైన రోగములలో, కఠిన పరిస్థితులలో వారు దేవుని దయను అనుభవిస్తారు. ఈ పరిస్థితులన్నీ వారు దేవుని కృపను, ప్రేమను అనుభవించడానికి, దానిలో ఎదుగుటకు సహాయపడతాయి. దుష్టుడు వారిని పడగొట్టుటకు ప్రయాసపడతాడు. కాబట్టి లోకములో వారు దుష్టు నుండి, వాని తంత్రముల నుండి కాపాడబడినట్లు ప్రభు వారి గురించి ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొంది ఆయన కృపను, ప్రేమను అనుభవించాలని మేము దేవునికి చేయు ప్రార్థన మీ పట్ల అయ్యున్నది.